వెల్కమ్ టు గౌడ్ జాబ్ టార్గెట్ ఛానల్. మనం భారత్లో 12 జలమండలు హెవీ వాటర్ బోర్డ్స్ ఇన్ ఇండియా అనే దాని టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. అయితే బా అంటే భారత్ జలమండలి అంటే ఏంటిది అని తెలుసుకుంటే, భారత్ జలాన్ని ఉత్పత్తి సరఫరా చేయడానికి డిఐఈ ఆధ్వర్యంలో భారత జలమండలి అంటే భారత్లో అణు రియాక్టర్లు ఉత్పత్తి చేయడం అవసరమైన భారత జలాన్ని ఉత్పత్తి చేస్తుంది అన్నట్టు. హెవీ వాటర్ బోర్డు హెచ్డబ్ల్యూ ముంబైలో ఏర్పాటైంది ఇది. అయితే వినియోగించే అంటే ఇక్కడ ఏంటంటే అణు రియాక్టర్లో పరిశోధన రియాక్టర్లో మితకారినిగా శీతకారినిగా మనకు వినియోగించే డ్యూటీరియం ఆక్సైడ్ లేదా భార జలాన్ని పారిశ్రామికంగా ఉత్పత్తి చేయడం అనేది దీని ప్రధాన విధి అన్నట్టు. మనం కాకపోతే అట్లా మనకు 7 భారత జల ప్లాంట్లు ఉన్నాయి. దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చి భారత జల కేంద్రం బరోడా గుజరాత్ 1975లో ఏర్పాటైంది. మోనోథర్మల్ అమోనియా హైడ్రోజన్ వినిమయ లేదా మార్పిడి విధానాల్లో ఇక్కడ భారత జలం ఉత్పత్తి అవుతుంది. అలాగే వచ్చేసి ఇంకోటి రెండోది హజీరా గుజరాత్ జనవరి 1991 సంబంధించింది. అయితే భారత్లో భారత జల ఉత్పత్తికి నెలకొల్పమైన మొదటి కేంద్రం అంటే ఇది రెండో కేంద్రం కర్మాగారం. అంటే విదేశీ సహాయం లేకుండానే ఏర్పాటైన కేంద్రం ఇది. ఇంతకుముందేమో విదేశీ సహాయం ఉండే అన్నట్టు. దీనిలో కూడా మోనోథర్మల్ అమోనియా హైడ్రోజన్ మార్పిడి లేదా వినిమయ విధానంలో ఉత్పత్తి చేస్తారు అన్నట్టు. ఎట్లా ఉత్పత్తి చేస్తారు భారత జలం అనేది అది. మూడోది కోటా రాజస్థాన్, ఇక్కడ స్వదేశీ పరిజ్ఞానంతో ఏర్పాటైన భారత జల కేంద్రం ఇది. అయితే దీనిలో నీరు హైడ్రోజన్ సల్ఫైడ్ల వినిమయ విధానంలో భారత జలాన్ని తయారు చేస్తారు. మీరు దీనికి దానికి తేడా చూసుకోవాలి. అది మోనోథర్మల్ అమోనియా హైడ్రోజన్, ఇదేమో నీరు హైడ్రోజన్ సల్ఫైడ్ల వినిమయ విధానం అనేది కోటలో. ఇది అంటే కోట రైల్వే స్టేషన్ నుంచి 65 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. రాజస్థాన్ అణు విద్యుత్ కర్మాగారం పక్కనే దానికి అవసరమైన భారత జల ఉత్పత్తిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇంకోటి మనుగూరు ఉంది మన తెలంగాణలో డిసెంబర్ 1991 అది ఏర్పాటైంది. దీనిలో కూడా బైథర్మల్ సల్ఫైడ్ నీరు వినిమయ విధానాన్ని ఉపయోగించి భారత జలాన్ని తయారు చేస్తారు అన్నట్టు. దీన్ని సంవత్సరానికి 185 మెట్రిక్ టన్నుల భారత జల ఉత్పత్తికి ఏర్పాటు చేశారు. గుర్తుపెట్టుకోవాలి, ఇంతకుముందు ఇన్ని మెట్రిక్ టన్నులని మూడిట లేదు. ఒక తెలంగాణలో మాత్రమే 185 టన్నులకు సంబంధించిన భారత జల ఉత్పత్తికి అని మెన్షన్ చేశారు. అది గుర్తుపెట్టుకోవాలి, కీ పాయింట్. ఇది విధంగా ఏర్పాటైన రెండవ భారత జల కేంద్రం మనుగూరు కాక మొదటిది కోటాలోని భారత జల కేంద్రం. అంటే అది కొంచెం అంటే బేస్గా రెండు కూడా ఫస్ట్ది ఏది కోట, తర్వాత ఏంది మనుగూరు అనేది. వీటికి ఏర్పాటు అవసరమైన సాంకేతిక సహకారాన్ని ఏది బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ హెవీ వాటర్ బోర్డులు అంటే ఈ రెండు కలిసి సంయుక్తంగా సమకూరుస్తాయి అన్నట్టు. ఇంకోటి నెక్స్ట్ దానికి వచ్చేస్తే తాల్చేరు ఒడిశాలో ఉంటుంది. మార్చి 1985 సంబంధించింది ఇది. దీన్ని భువనేశ్వర్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేశారు. అంటే దానికి సంబంధించి దీనిలో అమోనియా హైడ్రోజన్ వినిమయ బయోథర్మల్ విధానాన్ని వినియోగిస్తారు. అలాగే దీని నిర్మాణం 1972లో అక్టోబర్లో మొదలుపెట్టి పూర్తయింది. ఎప్పుడు 1985లో పూర్తయింది, గుర్తుపెట్టుకోవాలి. మార్చి 1985లో దీన్ని పనిచేయడం ప్రారంభించారు అన్నట్టు. ఒక్కోసారి ఎగ్జామ్లో తాల్చేరు ఒడిశా భారత జల కేంద్రము ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1972లో స్టార్ట్ అయ్యి మళ్ళీ కింద ఏమంటారు 1985లో తాల్చేరు ఒడిశా కేంద్రం పనికి అవసరానికి వచ్చింది అంటే లేకపోతే పని మొదలుపెట్టింది అనేది చెప్తారు అన్నట్టు. రెండు కరెక్టేనా ఒకటి తప్ప అట్లా ఇస్తుంటారు అన్నట్టు. దానిలో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది నిజమే అని తెలిసాలి అన్నట్టు. 1972లో స్టార్ట్ అయింది, 1985లో పని ప్రారంభించడం జరిగింది. అది కూడా మార్చిలో అని మీరు గుర్తుపెట్టుకోవాలన్నట్టు. అట్లా ఆ విధంగా ఆరోది వచ్చేసి తాల్ మహారాష్ట్రకు సంబంధించినది 1985లో మనకు సంబంధించి దక్షిణ ముంబై నుంచి 100 కిలోమీటర్ దూరంలో ఉంది. భారత్లో రెండవ తరం భారత జల కేంద్రం అని గుర్తుపెట్టుకోవాలి. రాయ్గఢ్ జిల్లాలో తాల్ వద్ద నిర్మిస్తున్న కేంద్రం స్వదేశీ పరిజ్ఞానంతో అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి వచ్చేసి టూటికోరిన్ తమిళనాడుకు సంబంధించింది. ఇది 1978 దక్షిణ భారతదేశంలోని రేవు పట్టణమైన టూటికోరిన్ దగ్గర ఏర్పాటైంది. దీనిలో మోనోథర్మల్ అమోనియా హైడ్రోజన్ వినిమయ విధానంలో భారత జలాన్ని ఉత్పత్తి చేస్తారు. ఇట్లా 7 భారత జల ఉత్పత్తి కేంద్రం గురించి మీరు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్లు వాడడం జరుగుతుంటుంది. తరచూ ఇవి చూస్తారు, ఎందుకంటే అణు కర్మాగారాలు, అణు రియాక్టర్లు, అందులో ఉత్పత్తి చేసే భారత జలాలు ఇవన్నీకి సంబంధించిన దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎక్కువ ఏంటంటే సైన్స్లో ఈ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గౌడ్ జాబ్ టార్గెట్ ఛానల్ పేరు మీరు యూట్యూబ్లో గూగుల్లో వెతికినా కానీ మన ఛానల్ రావడం జరుగుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.